మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి చిరునామా. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్తో బాక్సాఫీస్ను అభిమానుల్ని గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంతా అని చెప్తాడు. ప్రతిభ శిఖరమంతైన ప్రతిసారి ప్రయత్నలోపం పిసరంతా కూడా చూపని డాక్టర్ శంకర్ దాదా దశాబ్దాలుగా బాక్సాఫీస్ను హిట్లర్లా రూల్ చేస్తున్న ఈ వెండితెర ఇంద్రుని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళెంతమంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎన్ని మైలురాయిలు దాటితే, ఎన్ని అవమానాలు సహిస్తే, ఎన్ని ఛాలెంజ్లను స్వీకరిస్తే, ఎన్ని రివార్డులు పొందితే, ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చింది పేరు. అంతేనా, ఫ్యాషన్కు స్వయం కృషిని జోడించి పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు. 40 ఏళ్ల క్రితం ముగ్గురు నలుగురిలో ఒకటిగా మొదలై 3-4 కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునే వరకు సాగిన చిరంజీవి ప్రస్థానం అనన్య సామాన్యమైనది. టీనేజ్లో ఎవరైనా జీవితం గురించి కలలు కంటారు, కానీ చిరంజీవి తనలోని కళ గురించి కలలు కన్నాడు. ఆ కళను 10 మందికి చూపించాలనే కలలు కన్నాడు. ఆ కళను కేవలం తాపత్రయంగానే మిగిల్చుకోకుండా తపనగా మార్చుకున్నాడు. దానికి సాధించాలనే కసిని రంగరించి వెండితెర కాన్వాస్పై ఓ తెల్ల కాగితంగా మారేంత వరకు ఎన్నో చేశాడు. అవన్నీ అతనికి తప్ప ఎవరికీ తెలియవు. చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చే డ్యాన్స్, సినిమాల్లోకి రావాలనుకున్న టైంలో అప్పటికే వచ్చిన ఎన్నో సినిమాలోని డ్యాన్స్లను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ స్నేహితులని సన్నిహితులని సమ్మోహనపరిచిన ఆ చిరంజీవి తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో డ్యాన్స్ను ఓ అధ్యాయంగా నిలుపుతాడని, దానికి అతనే తొలి గురువుగా నిలుస్తాడని అప్పుడెవరు ఊహించి ఉండరు కదా. చిరంజీవి ఎసెట్ అతని కళ్ళు, ఆ కళ్ళలో కనిపించే ఫైర్. అందుకే ఈ కుర్రాడి కళ్ళు భలే ఉన్నాయే అనుకొని వేషాలిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునే వాడి కళ్ళలో ఇలాంటి ఫైర్ ఉంటేనే అతను సాధిస్తాడు. అటుపై మెరుపులా కదిలే అతని బాడీ, ఏ ఎక్స్ప్రెషన్స్కైనా పలికించే అభినయం. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది. ఆ గెలుపు సాధ్యమైన తర్వాత అతను ఎన్ని గెలుచుకున్నాడో మనకు తెలుసు కదా. మెరికల కదులుతూ ఒక్కో సినిమాకు లక్షల మందిని ఆకర్షిస్తూ ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాడు. కష్టే ఫలి అన్నట్టుగా అతని చురుకుదనానికి అతి తక్కువ టైంలోనే సోలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోలు ఉన్నారు. అందరూ శిఖరాల లాంటి వారే. మరి కొండల మధ్య తన గుట్టలా నిలవకుండా ఒక్కో హిట్టు పేర్చుకుంటూ ఆ శిఖరాల దరిలోనే తన శిఖరంగా ఎదిగే ప్రయత్నం చేశాడు. చిరంజీవి ప్రస్థానం చినుకులా మొదలైంది. చివరికి అది ఓ మహానదిలా మారింది. ఇప్పుడు ఆ మహానదిని అనుసంధానించుకుంటూ ఎన్నో కాలువలు ప్రవహిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అతను చినుకులా మొదలైనప్పుడు ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నాడో, నదిలా మారినప్పుడు అదే స్థితప్రజ్ఞతను చూపిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగుతూ కెరియర్ను నిర్మించుకున్న మగమహారాజు. అదృష్టమే కలిసి వచ్చింది. కష్టానికి ఫలితంగా వచ్చిందో కానీ ఎంతోమంది మహానటులు సూపర్ స్టార్లున్న పరిశ్రమలో అతనికి తనదైన రికగ్నిషన్ ఇచ్చిన సినిమా ఖైదీ. ఇది లేకపోతే అనే ప్రశ్నే అక్కర్లేదు అన్నట్టుగా ఆ సినిమాలో అతని నటన కనిపిస్తుంది. ఆశయం, ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత, చివరికి తిరుగుబాటు, ఇలా ఎన్నో దశల్ని అద్భుతమైన అభినయంతో చూపించాడు ఈ సినిమాలో. అందుకే చిరంజీవికి ఖైదీ అదృష్టం అని చెప్పలేం. ఖచ్చితంగా అది అతని ప్రతిభకు దక్కిన వరం. తెలివి బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా ఉంటే ఇక అతని ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చిరంజీవి వినమ్రత నచ్చి అల్లు రామలింగయ్య అల్లుడిగా చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోని అతిముఖ్యుల్లో ఒకరు. అయితే అండ దొరికింది కదా అని చిరంజీవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. అంచెలంచెలుగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదుగుతూ వెళ్ళాడు. ఒక దశలో చిరంజీవి డేట్స్ కావాలంటే అడ్వాన్స్లు ఇచ్చిన వారికి కూడా 3-4 ఏళ్లు పట్టేంతగా అతని కీర్తి పెరుగుతూ పోయింది. చాలామంది అంటూ ఉంటారు, దేనికైనా కాలం కలిసి రావాలని. కానీ వస్తున్న కాలాన్ని కావాల్సినట్టుగా మలుచుకోవడమే అసలైన విజయ రహస్యం. చిరంజీవి ఇదే చేశాడు. వచ్చిన ఇమేజ్కి, తన బాడీ లాంగ్వేజ్కు సరిపడా కథల్ని మాత్రమే ఎంచుకుంటూ పోయాడు. అదే అతన్ని ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాంగ్ లీడర్ని చేసింది. 2 దశాబ్దాల క్రితం చిరంజీవి అన్న పేరు బాక్సాఫీస్కు మంత్రమైపోయింది. చిరంజీవి అన్న పేరు తర్వాత ఇంకెవరున్నా అనవసరం అన్నంతగా ఆ ఇమేజ్ పెరిగిపోయింది. ఈ ఇమేజ్ను క్యాష్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నారు. అవకాశం వచ్చినా మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏం జరిగినా మెగాస్టార్ అనే కిరీటం మాత్రం ఎప్పుడూ తలదిగలేదు. అదే ఇతర హీరోల నుంచి మెగాస్టార్ని వేరు చేస్తుంది. చిరంజీవి ఊరికే మాస్ హీరో అయిపోలేదు.
మాస్ ఇమేజ్ ఎలివేట్ అవ్వడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అతను కథలను వదలలేదు. ఆ సెలక్షన్లో మిస్టేక్స్ లేకపోవడం వల్లే అతను టాలీవుడ్ నెంబర్ 1 హీరో అయ్యాడు. అతను ఎంచుకున్న సినిమాలోని కథలే అతన్ని బిగ్గర్ దాన్ బిగ్ బి అనే స్థాయి హీరోయిన్ చేశాయి. ఈ విషయంలో మాస్ హీరోలు కావాలనుకునే కుర్ర హీరోలు చిరంజీవి పాత సినిమాలు పెట్టుకొని చూస్తే అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో అర్థమవుతుంది. మరి అంత ఇమేజ్ ఉన్న చిరంజీవికి ఫ్లాపులు లేవా అంటే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎంతో ఇమేజ్ ఉన్నా తనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అన్ని ఫ్లాపులు వచ్చాయి. ఒక దశలో చిరంజీవి పని అయిపోయింది అన్నవాళ్ళు ఉన్నారు. అందుకు కారణం చేదు అయినా నిజం చెప్పాలంటే ఇమేజ్ వల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సే. కొంత గ్యాప్ తీసుకొని కేవలం ఆ ఓవర్ తీసేసి తనదైన కాన్ఫిడెన్స్తో కొత్తగా మొదలుపెట్టాడు. మళ్ళీ హిట్లర్ రూలింగ్ మొదలైంది. ఇప్పుడైనా ఇక ముందైనా చిరంజీవిని జయాపజయాల కొలతల్లో చూడకూడదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను పడ్డ శ్రమను చూడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి అతను చూపించిన వైవిధ్యం చూడాలి. రొటీన్ అన్న పదానికి బ్రేక్ చేస్తేనే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండగలరు. ఆ విషయాన్ని గుర్తించడానికి చిరంజీవిని చూడాలి. అలా చూసిన ఎందరికో ఆయన చేతునిచ్చాడు. సినిమా సందర్భంలోకి దూకాలనుకున్న వారిని నదిలా అక్కం చేర్చుకొని ఆ సందర్భం వైపు నడిపిస్తున్నాడు. మెగాస్టార్గా కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉన్న చిరంజీవి ఇలాగే నిత్య యమనుడిలా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వద్దామనుకున్న రోజుల్లో ఆయన తొక్కేయడానికి పెద్ద స్కెచ్చే కొందరు పెద్ద తలకాయలు వేశారట. చిరంజీవికి అండగా ఉన్నట్లు ఉంటూనే వెనక నుంచి కుట్రలు నడిపించారట. అయితే చిరంజీవి ఓ రేంజ్లో ఫామ్లో ఉన్న టైం అది. ఆయన తొక్కాలంటే ఏమిటి మార్గమట? అప్పుడు ఓ సీనియర్ పొలిటీషియన్కి వచ్చిన ఐడియా, ఒక పెద్ద గీతను చిన్నది చేయాలంటే దాని పక్క మరో పెద్ద గీత గీస్తే చాలు, మొదటి గీత చిన్నదైపోతుంది. అలాగే చిరంజీవిని చిన్నోడు చేసి వెనక్కి నెట్టాలంటే అంతకు మించిన శక్తి లాంటి రజనీకాంత్ని మాడాలని. అయితే రజనీకాంత్ ఇలాంటి రాజకీయాలకు దూరం. అందుకే ఆయన పేరుని అడ్డం పెడదాం, ఆయన సినిమాలు తెలుగులోకి తెచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేసి చిరంజీవి సినిమాలను దెబ్బ కొడదాం అని ప్లాన్ చేశారట. ఇక అందులో భాగంగా అప్పట్లో రజనీకాంత్ సూపర్ హిట్ శివాజీ విడుదల తర్వాత రజనీకాంత్ను తెలుగునాడ సైతం కొందరు అదే పనిగా బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టేశారు. ఇది పనిగట్టుకు చేసిన విపరీత ప్రచారమేనని అప్పట్లో అనుమానాలు మీడియాలో పెద్ద తలకాయలు కలిగాయి. ముఖ్యంగా అప్పటికి త్వరలో రాజకీయాలు వస్తారనుకుంటున్న చిరంజీవిని తగ్గించడానికి చేస్తున్న యత్నాలా కనిపిస్తున్నాయని కొన్ని చోట్ల కథనాలు వచ్చాయి. అలాగే రజనీ సినిమాలు ఇంత పెద్ద హిట్, అంత పెద్ద హిట్, అలాంటి హీరో మన సౌత్ ఇండియాలో లేరు అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్ని పార్టీలు, అనుకూల మీడియాలు సైతం ఈ ప్రచారాన్ని తమ వంతు బాధ్యతగా చేశాయి. అయితే వాస్తవానికి దక్షిణాదిన ఆ మాటకొస్తే భారతదేశంలోనే రజనీకాంత్ లాంటి మాస్ హీరో మరొకరు లేరు. విదేశాల్లో సైతం భాష తెలియని విదేశీస్తులకు అభిమాన హీరో కావడం మాటలు కాదు. ఆ ఘనత రజనీకాంత్, అతనికి ఎవరూ సాటిరారు. అయితే తెలుగునాట కొందరు పనిగట్టుకుని రజనీ చిరంజీవిల మధ్య పోలిక తేవటం ఆ టైంలో చేశారు. అది కూడా డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. రజనీకాంత్ స్థాయి ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఎవరూ అందుకోలేరని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇటువంటి ప్రకటనలో ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో ప్రజలు గ్రహించలేని అమాయకులా అంటే ఎవరూ కాదు. చిరంజీవిపై ఎందుకు ఈ ప్రచారం అంటే అతడు రాజకీయాల్లోకి వస్తాడేమోననే భయమే అని అప్పట్లో తేల్చారు. ఆ భయమే రజనీకాంత్ని ఇక్కడ హైప్ చేయాలని చేసిన ప్రయత్నం. అప్పట్లో దీని గురించి పెద్ద చర్చనే జరగగా ఇప్పుడు ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.